హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చి ఒక కర్రీ చేస్తున్నానండి. అంటే అంత స్పెషల్ ఏం కాదు. మా పాప ఎలాగో మమ్మీ నాకు ఆలుగడ్డ టమాటా వేసి కాంబినేషన్ కర్రీ చేయి మమ్మీ అని అడిగింది. సరే అమ్మ అని చెప్పాను. తనకేంటంటే ఇష్టమైంది కర్రీ అడుగుతూ ఉంటుందండి. స్కూల్కి ఏదంటే అది తనకి మనకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. మనం పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లో దినుసులు వేసుకుని అదంతా బ్రౌనిష్ వచ్చేదాకా మంట మీడియంలో పెట్టుకోండి. అందులో దీంట్లో కరివేపాకు, అలాగే దీంట్లో కొన్ని ఆనియన్స్, అన్నీ కలుపుకోవాలి. పిల్లలకి ఏంటంటే మనం ఇష్టమైనవి ఉంటేనే వాళ్ళు కొంచెం తినే ముద్ద కూడా కొంచెం ఎక్స్ట్రా తింటారన్నట్టు నేను ఆలోచిస్తూ ఉంటాను. అలాగే మన ఇష్టమైంది అలా చేస్తే కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చకపోతే వదిలేస్తారండి బాక్సు. దీంట్లో కొంచెం పసుపు అండి, ఒక స్పూన్, అంటే స్పూన్ హాఫ్ కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బ్రౌనిష్ అయితే వచ్చేసినాయండి ఆనియన్స్ అనేవి తాలింపు. ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసుకోవాలి. ఇందులో అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి మనకి ఆలుగడ్డ టమాటా. ఏంటంటే ఫాస్ట్గా కూడా అయిపోద్ది కర్రీ. అలాగే మనం ఏం చేయాలంటే కొంచెం దాంట్లో వేయాల్సినవి సింపుల్గా ఆనియన్స్, తాలింపు ఇవన్నీ కూడా న్యాచురల్గా మనం వేసేయనండి. నేను వేసింది పెద్దగా ఫెస్ట్లో వేరేగా ఏం వేయలేదు. అలాగే పాప అడిగింది కదా అని చెప్పి లంచ్ బాక్స్ కట్టాలి, టైం అవుతుందని. అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేసుకున్నానండి మన ఛానల్ ఫ్యామిలీ లాగ్స్ అని. అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని, నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారని, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే ఇంకా కొన్ని వీడియోస్ నాకు తెలిసినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంకా చేయాలని సపోర్ట్ ఉంటే మీ సపోర్ట్ చేద్దామని ఫ్రెండ్స్. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే కంటెంట్ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ని అంతో ఇంతో చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేస్తారో లేదంటే ఇప్పుడు దీంట్లో టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో చేస్తారో అది మీకు తెలుసు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఒక ఛానల్ పెట్టామంటే ఎందుకు పెట్టుకున్నాము ఏంటనేది. ఏదో కాస్త కూస్త మనకి హెల్ప్ అవుతుందని, మన ఫ్యామిలీకి, మన ఇంట్లో చేసే ప్రతి ఒక్క లేడీస్ పరంగా హౌస్ వైఫ్లు కానీ అందరూ చేస్తున్నారండి ఈరోజు. చేయని వాళ్ళు అంటూ ఏం లేదు యూట్యూబ్ అనేది. అలాగే నేను కూడా ఎందుకు చేయకూడదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. చాలామంది చెప్పారు చేయమని, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి. అంటే మనం లక్షల్లో చేస్తున్నారు, మనకు అయిద్దా అని చెప్పి ఇదిలో నేను స్టార్ట్ చేయలేదు. అలాగే నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా నేను కొత్త రెసిపీస్ చేస్తూ ఉంటాను. అలాగే చాలా వరకు మీకు వెరైటీగా చేయాలని నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొకసారి మనం కర్రీని కలుపుకోవాలి. మనకు టమాటా అనేది చాలా దగ్గరగా మగ్గాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. ఎందుకంటే మనకు ఆ టమాటా మగ్గకపోతే కర్రీలో చాలా ఇదిగా ఉంటుంది. అది మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన కర్రీస్ వరకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా నాకు తెలియని కూడా నేను నేర్చుకుని మరీ మీకు చూపిస్తాను. పొద్దుననగా పిల్లలు రెడీ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. అలాగే ఇడ్లీ పెట్టుకున్నాను, టిఫిన్ చేద్దామనేసి. కర్రీ మగ్గేలోపు మీకు నేను చూపిస్తాను. ఈలోపు ఏంటంటే ఆకలి ఎక్కువ వేస్తుంది ఫ్రెండ్స్. పాపకి బాక్స్ కట్టేలోపు నాకు ఆకలి వేస్తుంది. అలాగే ఇడ్లీ తింటున్నాను. ఎలా అయినా సరే పాప వాళ్ళకి అయ్యేలోపు మనకి అవ్వదు ఫ్రెండ్స్. నాకు అయ్యేలోపు చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తినాలన్నా కూడా ఆకలేదు. వీళ్ళకి బాక్స్ కట్టేలోపు, వాళ్ళకి బాక్స్ రెడీ చేసేలోపు నాకు ఆకలి కూడా లేదు. వాళ్ళకి అయిపోయినాక ఇలాగ కర్రీ పొయ్యమని వేసినప్పుడు లేదంటే వాళ్ళకి బాక్స్ కట్టినప్పుడు నేను చేస్తూ ఉంటాను టిఫిను. ఇదంతా మా హౌస్ అండి ఫ్రెండ్స్, మా ఇల్లు. మా చిన్న పాపకి ఈరోజు హాలిడే ఇచ్చారండి. ఈలోపు నేను ఇడ్లీ టిఫిన్ తినేసానండి. ఈలోపు ఏంటంటే కొంచెం మధ్యలో వచ్చి నేను మా మమ్మీ కొంచెం వాటర్ పోస్తుంది మగ్గిద్దని మొత్తం. అంటే కొంచెం మనం వాటర్ ఎందుకు పోయాలంటే మనకి ఈ టమాటా అయితే బంగాళదుంప ఉంటుంది కదండి, అది ఉడకదనమాట. కొంచెం మనం వాటర్ పోసుకుంటే బాగా మగ్గిపోద్ది. ఇప్పుడు దగ్గరికి వస్తుంది కర్రీ. తర్వాత ఇంకేం లేదండి. ఇంకోడు కొంచెం మంట హైలో పెట్టానండి. కొంచెం దగ్గర పడంగానే ఇంకేం లేదు, మన ప్రాసెస్ ఉప్పు అన్నం కారం వేసేసుకోవటమే, అయిపోయింది కర్రీ. ఇంకా ఈ కర్రీ అవ్వగానే పాపకి టైం అవుతుంది. క్యారేజ్ అనేది పెద్ద పాపకి, ఈరోజు చిన్న ఆవిడకి స్కూల్ లేదండి, ఆవిడకి సెలవు అంట ఇచ్చారు. ఆవిడకి బాక్స్ కట్టేసేసి పంపించమేనండి.
మనకి ఇలా బబుల్స్ లాగా వస్తుంటే దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఓకేనండి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎక్కువ చేతితో అలవాటండి, స్పూన్తో కూడా నాకు తక్కువే అనమాట. అంటే నాకు సరిపడా టేస్ట్కి ఎంత సరిపడుద్దో అలా వేసుకున్నాను. మీకు టీ స్పూన్ అనే అలవాటు ఉన్నవాళ్ళు అలాగే వేసుకోండి. నాకేంటంటే హ్యాండ్తోనే వేసే అలవాటు అండి ఎక్కువ. స్పూన్తో కూడా నాకు అంత తెలీదు, అదేంటో మరి అలా అలవాటు అయిపోయింది. సాల్ట్ వేసేసాము. ఏదన్నా మళ్ళీ తగ్గినా ఒక అలా ఎక్కువైనా అలా అడ్జస్ట్మెంట్. తక్కువ అయితే వేసుకోవాలి కానీ సాల్ట్ అనేది ఎక్కువ మాత్రం అసలు ఇప్పుడు వేసుకోవకండి. తక్కువ అయినా సరే మళ్ళీ కొంచెం వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీలో. అంతేగాని ఎక్కువ వేస్తే మాత్రం దాన్ని తక్కువ చేయడానికి కుదరదు కదా, అప్పుడు దాని టేస్టే మారిపోద్ది. ఇంకా ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ సరిపడా కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ మీద హాఫ్ వేసాను. లేదంటే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ ఏం పర్వాలేదు. కారం వేసేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. దగ్గరికి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా ఇనుక్కుపోయి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇంకా ఇంకొక 5 minutes అలా అయితే ఆఫ్ చేయటమే. లాస్ట్లో ఏంటంటే ఉప్పు కారం సరిపోయింది అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా ఏంటంటే మనం మెజర్మెంట్ బట్టి మనం వేసుకుంటాము, కాకపోతే ఏంటంటే ఒకసారి ఫైనల్గా కూడా చూసుకోవాలి కదా. దీంట్లో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నేను మన ఇంట్లోనే కాబట్టి నార్మల్గానే చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే నాకు తెలియని ఇంకా ఎన్నో రెసిపీస్ నేను నేర్చుకుంటాను. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను కొత్తగా స్టార్ట్ చేశాను, ఏదో కొంత అయినా హెల్ప్ అవుతుంది కదా. 2 పాపలు నాకు, అలాగే సపోర్ట్ అవుతుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నాకు తెలియపోయినా నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ గురించి, అలాగే తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఓకే, అందరిలో నేను కూడా ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది. ఇంకా అయిపోయినట్టే. మనం ఇది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుంటే ఇంకా ఈ కర్రీ అయిపోయినట్టే. ఓకేనా, ఇంకా పాప వాళ్ళకి క్యారేజీ కట్టాలి. ఇప్పుడు రైస్ అనేది పెద్ద పాపకి పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కలిపి పెడతాను. ఇప్పుడు పెద్ద పాపకి అయితే రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆలువను బంగాళదుంప కర్రీ వేస్తాను. ఇది మనం వేడిగా అయిపోయింది కదా. తనకి ఏంటంటే ఇప్పుడు కలిపి పెట్టడం కారణం ఏంటంటే స్కూల్లో ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే తొందరగా కలుపుకుంటుంది కదా. స్పూన్ పెట్టేస్తే తనే కలుపుకుంటుంది. అలా వేస్తాను నేను. కొంచెం కర్రీ ఎక్కువే వేస్తాను, పీల్చుకోవద్దు. మనం బాక్స్ కట్టేటప్పుడు ఇంకా ఇది కలిపేసి బాక్స్ కట్టేయటమే. ఇలా ఏంటంటే ఫ్యాన్ గాలి కింద ఇలా కలుపుతాను ఫ్రెండ్స్.
తను కొంచెం చల్లార్చేసి తను బాక్స్ కట్టేస్తానమాట. ఇలా ఇంకా డైలీ ఇంతే ఫ్రెండ్స్. పిల్లలకి ఏంటంటే చేసే ఫుడ్ కూడా మనం కొంచెం చూస్ చేస్తే తినే ఒక ముద్దు కూడా కొంచెం మనస్ఫూర్తిగా తింటారు వాళ్ళు. అలా అని చెప్పేసి ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఎట్లా చేసినా వాళ్ళకి నచ్చకపోతే ఈవినింగ్ వరకు ఉంటారు కదా. అలాగే మా పెద్ద పాప ఏంటంటే 6th క్లాస్ కదా ఫ్రెండ్స్, 5:30 అవుతుంది తను వచ్చేవారికి. 5:30 వరకు తను అలాగే ఉంటుంది. అలాగే స్నాక్స్ కూడా ఏం తిందు. ఏమైనా పెట్టినా సరే మనకి వద్దు మమ్మీ అంటది. తనకి ఏంటంటే పెట్టే రైసే నేను మనస్ఫూర్తిగా పెడతానమాట. ఫైనల్గా అయితే కలిపేసాను ఫ్రెండ్స్. మనం ఎంత స్పూన్లతో కలిపినా మన చేతితో కలిపిన అన్నం ఎట్లయినా సరే చాలా ఇదిగానే ఉంటుంది. ఇంకా తనకేంటంటే ఈ యొక్క బాక్స్ అసలు యాక్చువల్గా చాలా ఉంటుందండి. తనకి ఒక బాక్స్ పెడితేనే ఎంతో అన్నం పెట్టినట్టు ఫీల్ అయిపోద్ది మా పెద్దమ్మాయి. ఇంకేంటంటే ఇలా తనకి ఏంటంటే ఈ బాక్స్ పెట్టినట్టుగా కొంచెం కింద వేస్తా. ఈ కింద బాక్స్లో అనేది కొంచెం పెడతాను. అలా పెడతాం ఏంటంటే ఏదైనా తనకి ఇది ఎక్కువ పెట్టేస్తుంది మమ్మీ అని ఫీల్ అయిపోద్ది ఎప్పుడప్పుడు. కొంచెం ఇలా పెట్టామనుకోండి, అసలు దీంట్లో తక్కువ పెట్టింది దాంట్లో ఎక్కువ పెట్టి దీంట్లో తగ్గించిందిలే అనే ఒక ఇదిలోకి వెళ్తారు కదా పిల్లలు. ఇలా పెట్టేస్తానండి. ఇలా పెట్టేసేస్తే ఈరోజు తనే వాళ్ళ చెల్లెం ఇంట్లో ఉంది, ఇది పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మా పాప క్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవర్స్తుంది. ఇంకా తమ్ముడు కాల్ చేస్తే తమ్ముడు వెళ్ళి ఇచ్చి వస్తాడు క్యారేజ్. అలాగేంటంటే వాళ్ళ అక్కది క్యారేజ్ కట్టినప్పుడు ఇంత రైస్ మిగిలిందండి. మా చిన్న పాప నేను తింటా మమ్మీ అని చెప్పి అంటే తనకి ఇచ్చేసానండి. కొంచెం కెమెరా చాలా కొంచెం డిమ్గా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని, నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.